ఏపీ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానంపై కొత్తపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి స్పందించారు. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరులే అన్నట్లుగా ఉచిత ఇసుక విధానం అని చెప్పి లారీ ఇసుకను 11,000కు అమ్ముతున్నారని ఆరోపించారు. నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం రావులపాడు వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఉచితం పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. సామాన్యులకు వైసీపీ సానుభూతి పరులకు ఇసుక అందడం లేదని అన్నారు. బండి తెచ్చింది 6 రోజులు బండి అలా పెట్టి కూర్చున్నాం. మరి లైన్కి వెళ్ళిపోవాలి కదా, ఎందుకు వెళ్ళట్లేదు? అలా నీ బండి పెట్టిన చోటే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ రాజమార్గం బండారు ట్యాక్స్ కట్టినోడు ముందు వచ్చేస్తాడు, మిగిలిన రా. కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం విశాఖపట్నం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మేము పట్టుకెళ్తున్నాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక అంతా కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడో మీరు కూడా విన్నారు. ఎవరైనా సామాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట నమ్మి ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని ఇక్కడికి వస్తుంటే వారి దగ్గర 11,000 రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం, గతంలో చంద్రబాబు నాయుడు గారు మరి సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు, తప్పులేదు. ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం. ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని, కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం. ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు, ఇక్కడ 1100 కూడా మరి 11,000 ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యతని అడుగుతున్న ఒకటి విషయం. రెండోది, ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ ని కేవలం అన్ని కూడా 4 రోజులు 5 రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని పెట్టారో స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదల మీద ఆయనకి పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్లు కదలకుండా చేసుకుంటారు.